రాజుల మొదటి గ్రంథము 14వ అధ్యాయంలో మనం చూస్తాం. అబియా అనే ఒక చిన్న బిడ్డ యరొబాము యొక్క కుమారుడు కాయిలా పడి మరణించడం చూస్తాం. చాలామందికి అనిపిస్తూ ఉంటుంది ఆ అబియా చాలా మంచివాడు. మరి ఎందుకు చిన్న బిడ్డలైన వారు చనిపోతున్నారు? ఎందుకు మంచివారు చనిపోతున్నారు? ఎందుకు మరి ఎంతో మంచిగా ఉండే నా భర్త చనిపోయాడు, ఎందుకు ఎంతో నమ్మకంగా ఉండే నా కుమారుడు చనిపోయాడని చాలామందికి ఆలోచన ఉంటుంది. అయితే ఎందుకు అబియా చనిపోయాడనంటే కీడు చూడకుండా అబియా చనిపోయినట్లు చూస్తున్నాం. యెషయా గ్రంథంలో మనం గమనిస్తాం కదా, కీడు చూడకుండా నీతిమంతులు కొనుపోబెడతారు. అక్కడ ఒక భయంకరమైన కీడు, పట్టణంలో చనిపోయిన వారు కుక్కలను పీక్కొని తింటాయి, పొలంలో పడి చనిపోయిన వారిని పక్షులు పీక్కొని తింటాయి. ఇలాంటి భయంకరమైన కీడు చూడకుండా నీతిమంతులు మరి యవ్వన వయసులో కొనుపోబెడతారు. ప్రభువైన యేసుక్రీస్తు యవ్వన వయసులో చనిపోయారు. అలాగే బాప్తిస్మిచ్చు యోహాను కూడా యవ్వన వయసులో మరణించవలసి వచ్చింది.